అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి యొక్క నిధులనేవైతే పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందండి. సో, మనకి ఈ యొక్క రూ. 4,000, రూ. 6,000 ఎప్పుడు అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకిక్కడ తెలంగాణ పెన్షన్ సంబంధించి గాని చూసుకున్నట్లయితే, సో, ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ అండి. అయితే దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. అయితే ఇక్కడ మీకు ఎన్నికల టైంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ప్రజలందరికి ఉపయోగపడేలాగా అనేక పథకాలకు సంబంధించి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అందులో భాగంగానే ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను రూ. 2,000 తీసుకుంటున్న వారికి, రూ. 3,000 తీసుకుంటున్న వారికైతే నిధులనేవైతే అందించబోతుందండి. సో, వారికి ఈ యొక్క నిధులతో కాకుండా మనకి ఇంకా పెంచే అవకాశం ఉందనమాట. అయితే మనకి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు చూసుకుంటే రూ. 4,000 వరకు, అలాగే మనకి దివ్యాంగుల పెన్షన్ రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచేందుకైతే సిద్ధమవుతుందండి. ఇదొక గొప్ప శుభవార్తనే చెప్పాలి. దీని ద్వారా మనకి ప్రతి ఒక్క పెన్షన్‌దారికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరుతుంది. సో, రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా భావించి నిధులనేవైతే అందించబోతుందండి. సో, దీనికి సంబంధించి గాను రేపు ఎల్లుండిలోగా అప్డేట్ వచ్చే అవకాశం ఉందనమాట. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.